ఇవి ఒక డజన్ పెన్స్ తయారు చేయాలంటే ఇద్దరు మనుషులు కష్టపడితే సాయంత్రానికి 12 పీసెస్ తయారవుతాయి. ఇప్పుడు పెన్ను ఒకటి 1500 దగ్గర నుంచి ఉంటుంది. హాయ్ నమస్తే. రాజమండ్రి రత్నం పెన్స్ ఈ పేరు ఇప్పటిది ఎప్పటిది కాదు, దరిదాపు 90 సంవత్సరాల చరిత్ర గల ఈ రత్నం పెన్కి. ఈ రత్నం పెన్ అనేది గాంధీ గారి సిద్ధాంతాలతో బయటకు వచ్చింది. విదేశీ వస్తువు వద్దు, స్వదేశీ వస్తువు ముద్దు అనే నినాదం ఏదైతే ఉందో ఆ నినాదానికి ఏదైతే రత్నం పెన్స్ ఏదైతే ఆ బ్యానర్తో ఇక్కడ 90 సంవత్సరాలుగా ఈ పెన్నులు తయారు చేస్తూ ఉంటారు. సో మనతో పాటు ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. అసలు ఈ రత్నం పెన్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఈ రత్నం పెన్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, జనరల్గా దొరికే పెన్నులకి ఈ పెన్నులకి తేడా ఏంటి, అసలే అనేక దేశాలకి ఈ పెన్నే వెళ్ళిందని కూడా వీళ్ళు చెప్తున్నారు. అసలు దీని హిస్టరీ ఏంటో ఒక్కసారి మనం నేనే తెలుసుకుందాం. గోదావరి తీరాన రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ నుంచి రంగ్రీజుపేటలో ప్రవేశించి 4 అడుగులు వేస్తే ఒక పాత పెంకుటిల్లు కనిపిస్తుంది. కలం నమూనాలో ఉండే ఆ ఇంటి లోపల అడుగు పెడితే ఓ ఫోటో ఫ్రేమ్, అందులో ఉన్న లేఖ జాతిపిత మహాత్మా గాంధీ రాసినది. మహాత్ముడు రాసిన లేఖ అక్కడ ఉండడం ఏమిటనేది తెలుసుకోవాలంటే విశిష్టమైన రాతకు మూలమైన ఓ కలం పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాల్సిందే. రాజమండ్రి పేరు ప్రఖ్యాతలను దేశవ్యాప్తంగా ఇనుమడింపచేసే రత్నం పెన్ను నేటికి 90 సంవత్సరాలు అయినప్పటికీ దాని క్రేజ్ తగ్గలేదు. ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులతో పాటు పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకొని నేటి తరానికి స్ఫూర్తిగా అందిస్తున్న చరిత్ర ఈ పెన్నుది. స్వాతంత్ర్య సమరానికి ముందు దేశంలో తొలిసారిగా సొంతంగా పెన్నులను రూపొందించి ముద్రను వేసింది రత్నం సంస్థ. ఈ నగరంలోనే తయారైన గైడర్ పెన్నులు కూడా దేశవ్యాప్తంగా ఆదరణ పొందాయి. సిరా కళాలు వినియోగించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయినా ఈ 2 సంస్థలు ఇప్పటికీ వాటి తయారీని ఆపలేదు. సాదాసీదా సిరా కళాల నుంచి బంగారు పాలీలతో చేసిన వెండి పెన్నుల వరకు ఎన్నో రకాలు వీరి వద్ద లభిస్తాయి. ఇక్కడ వెండి బంగారంతో తయారైన 10,000కు పైగా విలువ చేసే కలం కూడా ఇప్పటికీ ఉంది. గాంధీ ఇచ్చిన స్వదేశీ వస్తువుల తయారీ నినాదంతో సత్యం, రత్నం అనే అన్నదమ్ములు 1932లో రాజమండ్రిలో ఈ రత్నం పెన్నులను తయారీ మొదలుపెట్టారు. విదేశీ వస్తువులు లేకుండా కేవలం స్వదేశీ వస్తువులతోనే పెన్నుల తయారీ మొదలుపెట్టారు. అప్పట్లో ఇంకు పెన్నులు కావాలంటే విదేశాల నుంచి రావాల్సిందే, లేదంటే కలకత్తా, ముంబై నుంచి విడిభాగాలు తెచ్చుకుని తయారు చేసేవారు. అలాంటి సమయంలో ఈ రత్నం పెన్నుల తయారీ ప్రారంభమైంది. రత్నం బ్రదర్స్ వెండి, బంగారంతో పెన్నులు తయారు చేస్తూ తమకంటూ ప్రత్యేకతను సాధించారు. అప్పట్లో వాటిని అందరూ స్వదేశీ కళాలు అని పిలిచేవారు. ఓసారి మహాత్మా గాంధీ కాకినాడ సమావేశానికి వెళుతూ గోదావరి రైల్వే స్టేషన్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కెవి రత్నం 14 క్యారెట్ల బంగారు పాలితో తయారు చేసిన కళాన్ని ఆయనకు బహూకరించారు. దానితో రాసి చూసిన గాంధీజీ ఆ పెన్ను రాజమండ్రిలో తయారయిందంటే నమ్మలేదు. తన సహాయకుడు కుమారప్పను స్వయంగా పంపించి అది నిజమో కాదో చూసి రమ్మన్నారు. అది రాజమండ్రిలోనే తయారైందని నిర్ధారించుకున్న గాంధీజీ రత్నం పనితనాన్ని మెచ్చుకుంటూ లేఖ రాశారని రత్నం సోదరులు, కుమారులు శ్రీరామచంద్రమూర్తి, దుర్గాప్రసాద్ వివరించారు. అంతకు ముందు ఇన్స్పిరేషన్ ఏంటంటే గాంధీ గారు స్వదేశీ ఉద్యమం పిలుపు మేరకు విదేశీ వస్తు బహిష్కరణ కార్యక్రమంలో మన దేశాల్లో మనం కూడా ఏదైనా చెయ్యాలి అన్న దాంట్లో రత్నం అండ్ సత్యం బ్రదర్స్ వీళ్ళు 1932లో ఈ వ్యవస్థను స్థాపించేసి మనం అంటూ ఇక్కడ స్వదేశీకి ఏదైనా చేయాలని ఈ పెన్ వర్క్స్ అనేది అప్పుడు లేదండి ఇండియాలో. అప్పుడు ఉన్నది ఏంటంటే ఇది కళానికి ఒక పాలి ఇలా గుచ్చి ఇంకులో ముంచి రాసే విధానమే. ఒక లెటర్ రాయాలనుకున్న ఆ విధానంలో ఉండేది. దాని మీద ఇన్స్పిరేషన్ తీసుకొని ఏంటంటే ఇన్సైడ్ బ్యారెల్లో ఫౌంటైన్ పెన్ అన్నది తయారు చేయాలని తలంపు వారికి ఆ రోజుల్లోనే వచ్చింది. ఆ రోజుల్లో రావడంతో ఏంటంటే దీనికి సంబంధించిన మెటీరియల్స్ ఏమని ప్రపంచంలో జర్మనీ ఏంటండి ఆ ప్రాంతంలో ఈ మెటీరియల్స్ ఉన్నాయని తెలుసుకొని అప్పుడేమో అవి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ స్వదేశీగా తయారు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు లేదండి ఇండియాలో పెన్ అన్నది ఏంటండి. దీనికి సెల్యులైడ్ అన్న మెటీరియల్ ఒకటి ఉంటుంది. ఇదేంటి గోల్డ్ నిప్స్కి వేసే పాయింట్స్ ఇవి ఉంటాయి, ఇవి అన్నీ తెలుసుకునేది. దానికి సంబంధించిన
ప్రముఖులు విదేశాల్లో ఉన్న జమీందారులు వాళ్ళు కూడా స్వదేశీ జూమికి మనం అంతా ఏదో ఒకటి తయారు చేసి మనం కూడా చెయ్యాలని ఈ స్వదేశీ రత్నం పెన్స్కి అప్పుడు ఉపయోగపడ్డారండి. రత్నం పెన్నులను గాంధీజీతో పాటు చాలా మంది ప్రముఖులు అప్పట్లో వాడేవారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణ, వివి గిరి, నీలం సంజీవరెడ్డి, ఎన్టీ రామారావు వంటి ఎందరో ప్రముఖులు ఈ రత్నం కళాలను వినియోగించిన వారిలో ఉన్నారు. ఇప్పటికీ కష్ట నష్టాల కోరుస్తూ గాంధీ ఆశయాలతోని పెన్నుల తయారీని కొనసాగిస్తున్నామని రత్నం సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. పెన్ను ముడిసరుకులపై జీఎస్టీ తగ్గిస్తే పాత తరాల ఆశయాలను పెన్నుల రూపంలో భవిష్యత్ తరాలకు అందించేందుకు సహాయపడుతుందని కోరుకుంటున్నారు. నీలం సంజీవ రెడ్డి గారు మా పెన్ కంపెనీ చీఫ్ గెస్ట్ అండి 1965లో. చీఫ్ గెస్ట్ అండి అప్పుడు ముఖ్యమంత్రి వారు. అండి అలాగే అసలు ఈ పెన్నుల గురించి వాడే విధానం కూడా ఆ రోజుల్లో గొప్పగా ఉండేది. ఒక జనరేషన్ అంతా ఇంకి పెన్ అన్నది సింబాలిక్గా ఫీల్ అయ్యేవారండి ఆ రోజుల్లో చదువుకునే విద్యార్థులు. అంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అయిపోయారు అనుకోండి, వారు రత్నం పెన్ను జేబులో పెట్టుకొని నడుస్తే ఒక డిగ్నిటీ, అంత ఇన్స్పిరేషన్తో ఆ రకంగా తయారు చేశారండి. ఇవి ఒక డజన్ పెన్స్ తయారు చేయాలంటే ఇద్దరు మనుషులు కష్టపడితే సాయంత్రానికి 12 పీసెస్ తయారవుతాయి. ఇప్పుడు పెన్ను ఒకటి 1500 దగ్గర నుంచి ఉంటాయి.